తిరుపతి జిల్లా సత్యవేడులో దారుణం జరిగింది. పాల కోసం ఏడుస్తోందని 6 నెలల పాపను క్షణికావేశంలో కన్నెతల్లే దారుణంగా గొంతు నిలిమి చంపేసింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ప్రస్తుతం నిందితురాలైన తల్లి హేమావతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోజుల క్రితం అంటే బుధవారం రోజున ఉదయాన్నే ఫోన్ వచ్చింది. సత్యవేడు పట్టణంలో ఒక హత్య, చిన్న నవ శిశువును 5 నెలల పసికందును తన తల్లే చంపేసిందని ఒక ఫోన్ వచ్చింది. అది కొంచెం టౌన్లో సెన్సేషన్ అయింది. ఇమ్మీడియట్గా ఎస్ఐ గారు, సాయినాథ్ చౌదరి, ఉమెన్ ఎస్ఐ లావణ్య మరియు నేను అందరము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఆ యొక్క ఇంటిలో ఎన్ఆర్ అగ్రహారం అనేది సత్యవేడు అవుట్స్కట్స్, ఇది విలేజ్. అందులో ఒక హాల్లో ఒక ఇంట్లో ఒక బేబీని పండేశారు. ఆ బేబీని చూస్తే ముక్కు నూరు మూసిపెట్టి చంపినట్లుగా మనకు ఆ సిమ్టమ్స్ అన్నీ కనపడ్డాయి. ఇమ్మీడియట్గా వాళ్ళ ఫాదర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. అంటే ఆ బిడ్డ తల్లే, అంటే తన భార్య చంపేసింది సార్ బిడ్డను అని వచ్చి మన ఇన్వెస్టిగేషన్లో ఒక నిర్ధారణకు వచ్చాము, ఈమె చంపింది అని. దానికి కారణం ఏంటంటే తన తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు, ఏ పని చేసేది కాదు. ఏదైనా పని చెప్తే విపరీతమైన కోపం ఆమెకి. చిన్నబిడ్డ జోవిక పుట్టినప్పటి నుంచి ఎక్కువ ఏడుస్తూ ఉంటుంది. ఆ బాగా డిస్టర్బ్ చేసి ఆ బిడ్డ లేకపోతే మాత్రమే తను మానసిక ప్రశాంతత పొందగలదు. కాబట్టి నాకు వద్దు బిడ్డ, ఎక్కడైనా వదిలేయమని భర్తను పదే ఎన్నిసార్లు చెప్పినా కూడా భర్త మరియు చుట్టుపక్కల వారు మందలించేవారు. అలాంటప్పుడు కనాల్సిన అవసరం ఏముంది అని బాగా మందలించేవారు. 2 రోజుల క్రితం అంటే బుధవారం రోజున ఉదయాన్నే ఫోన్ వచ్చింది. సత్యవేడు పట్టణంలో ఒక హత్య, చిన్న నవ శిశువును 5 నెలల పసికందు